అలా చూస్తున్న నీలిమని వెనక నుంచి ఎవరో హత్తుకున్నట్టు అనిపించి అరవబోయింది. నీలు, నేను, నేనే, ఎందుకు అరుస్తున్నావు అంటూ తన ముందుకు వచ్చింది అమ్ము. నువ్వా? ఆ, నేనే. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. సరే కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి అది? ఇదిగో అని పేపర్ని చూపిస్తుంది అమృత. అంటే ఈరోజు కూడా వచ్చిందా అని పేపర్ తీసుకొని చూస్తుంది నీలిమ. అమృత ముందు ఉన్న పేపర్ కాదు చేతిలో ఉన్న పేపర్ తీసుకొని చూస్తుంది నీలిమ. అందులో ఉన్న కవితను చూసి ఆశ్చర్యపోయింది. నీకే వేచిన నిరీక్షణ, నీకై చేసిన అన్వేషణ, నా కనులు చేసే నీ ఆరాధన, నా పెదవులు పలికే నీ నామస్మరణ, నువ్వు లేని జీవితం శూన్యం అయితే నీతో జీవితం ఒక అద్భుతం, నీ చేయి పట్టడానికి, నీతో జీవితం పంచుకోవడానికి నా నయనాలతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా నా ప్రియసఖి. ఆ కవితను చూసి నీలిమ ఒకంత ఆశ్చర్యపోయింది. ఆ కవిత ఎక్కడో చూసినట్టు ఉందే. కాదు, ఎవరో రాసినట్టు ఉంది. ఇంతకీ అది ఎవరు గుర్తు రావట్లేదు. ఇంతలో ఏమైంది? అలా ఉండిపోయావు అంటుంది అమృత. ఆలోచన నుంచి బయటకు వచ్చి నీలు ఏమీ లేదు అంది. అవునా? ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా. ఈరోజు ఎందుకు లేట్ అయ్యింది అని అడిగింది అమృత. అది విన్న నీలు జరిగింది చెప్పేసరికి బిగుసుకుపోయింది అమృత. విన్న నీకే అలా ఉంటే ఫేస్ చేశాను, నాకు ఎలా ఉండాలి అని నిట్టూర్చింది నీలిమ. ఇంతకీ నిన్ను కాపాడింది ఎవరు? తెలియదు అమ్ము, బట్ చాలా మంచివాడిలా ఉన్నాడు. అదేంటే, కనీసం పేరు కూడా కనుక్కోలేదా? లేదే, తన వాయిస్ బేస్కి చెమటలు పట్టేశాయి. అడిగే ధైర్యం చేయలేకపోయా. ఈసారి కనిపిస్తే థ్యాంక్స్ చెప్పాలి. వెళ్దాం పదా అంటుంది నీలిమ. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలు, నీలు, నిన్నేనే. నువ్వు ఎప్పుడొచ్చావు? నువ్వు ఊహలలో విహరిస్తున్నప్పుడు వచ్చాను. అయినా మనిషి వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటుంది అమృత. అదేమీ లేదే, ఏదో ఆలోచనలో ఉండి. అదే, ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును అంటుంది నీలిమ. అయిపోయింది కదా నీలు, వదిలే. బట్ తను ఎవరో తెలుసుకోవాలి. తెలుస్తుందిలే, ఇక్కడే ఉంటాము కదా 3 years. అంది. సరే కానీ ఇంతకీ ఏం ఆలోచించావే అతడి గురించి? ఎవరి గురించి? అదే, నీ లవర్ హర్షవర్ధన్. నీలిమకి అప్పుడు గుర్తు వస్తుంది. తన డ్రెస్, ఆ డ్రెస్ ఎక్కడో చూశాను అనుకుంటుంది. మార్నింగ్ తనని సేవ్ చేసిన అబ్బాయి డ్రెస్, హర్ష డ్రెస్ సేమ్ అనిపిస్తుంది నీలిమకి. తను అనుకున్న వెంటనే అతడి మెడలో చైన్ గుర్తుకు వస్తుంది. అది ఎక్కడో చూసినట్టు ఉంది. చూసినట్టు ఏంటి? అసలు చూడడానికి ట్రై చేశాను కానీ ఎక్కడ, ఈ ఎండ దెబ్బకి అది మెరిసి నా కళ్ళల్లో పడింది. దానివల్ల నేను చూడలేకపోయా. కానీ వాళ్ళకేం తెలుసు? ఆ చైన్ నీలిమ చూసి ఉంటే ఎవరిని అయితే తను ఇప్పటి వరకు ఆరాధిస్తుందో, ఎవరిని అయితే తన ప్రాణాలు కాపాడిన దేవుడు అనుకుంటుందో, ఎవరైతే తన మనసుకి దగ్గరి మనిషో తనే అని తెలిస్తే తను ఇంతకాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు ఏమో. ఒసేయ్ నీలిమ, నిన్నే. ఏంటే, ఏమైంది నీకు? ఈరోజు కదిలిస్తే చాలు బొమ్మలాగా బిగుసుకుపోతున్నావు. ఏదో ఆలోచిస్తున్నావు. కొంపదీసి నీ లవర్, అదే మీ ఆకాష్ హర్షవర్ధన్తో ఫ్యామిలీ పిక్ ఊహించుకుంటున్నావా అని ఆట పట్టిస్తుంది. అది విన్న నీలిమకి బుగ్గల్లో మందారాలు పూసి మోము ఎర్రగా అవుతుంటే దాన్ని కష్టంగా ఆపి కోపంగా చూస్తుంది. ఇంతలో ఎవరో వెనుక నుంచి వచ్చి నీలు కళ్ళు మూస్తారు. ఆ చేతులు ఎవరివో తెలిసినా కావాలనే ఎవరది అంటుంది. అంతే, అవతలి వ్యక్తికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న సమయానికి లల్లీ బంగారం అనే పిలుపు విని ఆగిపోతుంది. నీలు తన చేయిని పట్టుకొని ఆపబోతే, వదులు నన్ను, నేను నీకు అవసరం లేదు కదా అని రాణి ఏడుస్తుంటే, అప్పుడే నా బంగారం నా కోసమే కదా వచ్చావు, రా లల్లీ అని దాని దగ్గరకు తీసుకుంటుంది. ఇంకా తను నవ్వు చూసి లల్లీ వెంటనే కుట్టి అని హగ్ చేసుకుంటుంది. ఇది ఏమీ అర్థం కాని అమ్ము తలగోక్కుంటుంటే ఒక్కటి ఇస్తుంది నీలిమ. ఏడుపు మొహంతో చూస్తే, ఏంటే, తను ఎవరనే కదా నీ డౌట్ అని అడిగింది. కాదు, తను నిన్ను కుట్టి అంటుంది ఏంటి అని అడుగుతుంది. ఓహో అదా,
తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ లల్లి, మిస్ లలిత త్రిపుర సుందరి అని నవ్వు ఆపుకుంటుంటే నీలిమని చూస్తూ లలిత కాదు లల్లి, అర్థమైందా మిస్ నీలిమ అంటుంది. ఈసారి కోపం నీలిమ వంతు అవుతుంది. ఇదంతా చూస్తూ ఉన్న అమృత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంటే, ఆగు అమ్ము, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నా ఫ్రెండ్ని పరిచయం చేయని అంటున్నా. ఇంకా తన మొహం డల్గా ఉండడం చూసి, సారీ, చిన్నప్పటి ఫ్రెండ్ కదా, అందుకే నిన్ను గమనించలేదు బంగారం, సారీ అమ్ములు అంటుంటే, నువ్వు ఇలా మాట్లాడకు నీలు, నాకు నచ్చదు, మన మధ్య ఎప్పుడూ అలాంటి రోజు రాకూడదు, నువ్వు లేకపోతే అసలు నేను లేను అంటూ ఎమోషనల్ అవుతుంది అమృత. ఇదంతా చూస్తున్న లల్లి అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. తన బాధ ఎందుకో ముందే తెలిసిన నీలిమ, అబ్బా ఏంటి ఆ వాగుడు, అంటే ఏంటి, ఇప్పుడు లల్లి వల్ల నిన్ను పట్టించుకోలేదు అని ఇప్పుడు నన్ను పరాయిదాన్ని చేసి థ్యాంక్ యూలు చెప్తూ నన్ను దూరంగా ఉండమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా నీలు అంటూ అరుస్తుంది అమ్ము. ఎందుకే కోపం, నువ్వే కదా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే అని సినిమా పేర్లు చెబుతూ దూరం ఉండమంటున్నావు అని అంటుంటే, ఎక్కువ చేస్తున్నావు నీలు, దెబ్బలు పడతాయి. అవునా, అసలు నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి, నీకేం సంబంధం అని నీలు అంటుంటే కళ్ళ నీళ్లతో చూస్తుంది. అమ్ము కన్నీళ్లు చూసిన నీలిమ ఇంకా తన బాధ చూడలేక దగ్గరికి తీసుకుంటుంది. ఎందుకే మరి నీకు, అనవసరంగా ఆ మాటలు అంటుంటే, సారీ నీలు, నువ్వు ఎవరితో ఉన్నా నాకు నచ్చదు, నువ్వు నాకు స్థానం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకు మాత్రం నువ్వు నాతో కాకుండా ఎవరితో ఉన్నా నాకు నచ్చదు. అదే మరి, ఎందుకే నీకు ఆ జెలసీ, నువ్వు నా ఫ్రెండ్ బంగారం, నాకు నువ్వు మాత్రం నాతోనే ఉండాలని స్వార్థం, నా ముందు నువ్వు ఎవరితో క్లోజ్గా ఉన్నా నచ్చదు అంటుంటే, పక్క నుంచి హాల్లో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను ఒకదాన్ని కూడా లేకుండా ఏంటి మీరు అంటుంటే, బేబీ నువ్వు కూడా నా ఫ్రెండ్వి, చూడండి మీ ఇద్దరూ నాకు కావాలి అని నీలు అంటుంటే, బట్ నువ్వు నాకు వద్దు కుట్టి, నేను అమ్ముతో ఉంటా, తను నాకు బాగా నచ్చింది అంటుంది లల్లి. అంటే ఫైనల్లీ మీరు అని లేని ఆశ్చర్యం నటిస్తుంటే, వాళ్ళిద్దరినీ అలా చూసిన అమ్ముకి నిజంగానే షాకింగ్గా ఉంటుంది. వాళ్ళు తన వైపు చూసి నవ్వుతుంటే అప్పుడే హ్యాండ్ ముందుకు పెట్టి ఫ్రెండ్స్ అంది. తన స్వభావాన్ని అర్థం చేసుకున్న అమ్ము, హే ఏమైంది, సారీ అండి, నేను మీ నుంచి నా నీలుని తీసుకోవాలి అనుకున్న కారణం తను నాకు ఫ్రెండ్ మాత్రమే అనే స్వార్థం, మీ గురించి తప్పుగా అనుకున్నా, సారీ అండి అంటుంది. థ్యాంక్ యూ ఏంటి, గుడ్లు ఎంత చేసుకొని చూస్తుంది అమ్ము. థ్యాంక్ యూ ఏంటి, నా మీద కోపం లేదా అండి, దేనికమ్ము, నేను మిమ్మల్ని చూడు అమ్మా, నేను థ్యాంక్స్ చెప్పింది ఎందుకో తెలుసా, నా తర్వాత నా నీలుకి సరైన ఫ్రెండ్వి, దాని దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వవు అని దాని మీద నువ్వు చూపిస్తున్న నీ ప్రేమే చెబుతుంది అంటుంటే, అది అండి, అబ్బా అమ్ము, నన్ను లల్లి అని పిలువు, అండి కాదు, నేను కూడా మీ నీలు ఫ్రెండ్నే, నార్మల్గా ఉండు నాతో, ఓకేనా, సరే అని నవ్వుతుంది. ఇప్పుడు ఇస్తావా హ్యాండ్ షేక్ అంటుంటే, హ్యాండ్ ఇవ్వను కానీ హగ్ ఇస్తాను డైరెక్ట్గా అంటుంది. గుడ్, వాటే సీన్ రా అని ఫోన్లో వీడియో తీస్తుంది నీలిమ. వాళ్ళు అసలు అవి పట్టనట్టు, అమ్ము ఆకలిగా ఉంది కదా, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం, హలో ఇక్కడ నేను కూడా ఒకదాన్ని ఉన్నాను, పోవే, నిన్నెవరు అడిగారు అని లల్లి అంటుంటే, అంతేలే, ఎంతైనా మీరు ఒకటిగా, పొండి నేను పోతాను అంటూ నీలిమ అనగానే ఒక్కసారిగా ముగ్గురు కలిసి నవ్వుతారు. ప్రస్తుతం డోర్ మోగుతున్న సౌండ్కి గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి డోర్ తీస్తుంది నీలిమ. ఎదురుగా ఉన్న మహేశ్వరి గారు కనిపిస్తారు. ఆకాష్, హర్షవర్ధన్, నానమ్మ. ఆవిడని చూసిన నీలిమ భయపడుతుంది, ఆవిడ ఏమైనా అంటారో ఏమో అని. కానీ దానికి వ్యతిరేకంగా ఆవిడ నీలుని చూసి, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అని మొటికలు విరుస్తారు. క్షమించు అమ్మా అంటుంటే అయోమయంగా చూస్తుంది నీలు, ఎందుకు అన్నట్టు. నా మనవడు చాలా మంచివాడు తల్లి, దయచేసి వాడిని అపార్థం చేసుకోకు, వాడు ఏమి చేసినా ఒక కారణం ఉంటుంది, నీ ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని వాడిని నిందించకు తల్లి, ఒకసారి వాడు ఏంటో అర్థం అయితే వాడిని వదిలి ఉండలేవు, నువ్వు చూస్తే కుందనపు బొమ్మలా ఉన్నావు, బహుశా అందుకే ఏమో
నా మనుమడు నిన్ను చూసి నీ అనుమతి కూడా అనవసరం అనుకున్నాడో ఏమో. నీ ఇష్టం అని కనుక్కోకుండా నువ్వు స్పృహలో లేకుండానే తాళి కట్టాడు. చూడు, నాకు ఒక మాట ఇస్తావా? ఏమి జరిగినా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఇల్లు వదిలి వెళ్ళొద్దు అని అంటుంది. అర్థం కాలేదు అండి అంటుంది నీలిమ. బామ్మ చిన్నగా నవ్వి, నా మనవడి చెయ్యి విడిచి వెళ్ళను అని మాట ఇవ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాడి చెయ్యి విడిచిపెట్టకు తల్లి. ఆవిడ ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కాక అలాగే చూస్తుంటే, నాకు తెలుసు తల్లి, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు, నేనెందుకు అలా అంటున్నా అనే కదా. నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఇంటి కోడలివి అయ్యావు. నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఈ బంధంతో ముడిపడ్డావు. అందుకే చెబుతున్నా, నిజానికి దీని వెనుక ఏదైనా కారణం ఉండవచ్చు. అది నాకు కూడా తెలియదు. కానీ ఒక్కటి, ఏమి జరిగినా సరే నువ్వు ఇంటిని విడిచి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకున్నా నా మనవడు వెళ్ళనివ్వడు. నీలిమ ఆశ్చర్యంతో ఎందుకు వెళ్ళనివ్వడు అని చూస్తుంటే, నీలిమ మాటలు అర్థం చేసుకున్నట్లు ఉన్న బామ్మ వెంటనే ఎలాగైనా టాపిక్ నుంచి బయటకు తీసుకురావాలి అని, అమ్మా, నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా, కాదు అనకూడదు. ఏంటి బామ్మ ఆ మాట అంది నీలిమ. నీలిమ తలనిమిరి, ఏడాదిలో నా చేతిలో ఒక ముని మనవడినో మనవరాలనో పెట్టాలి అంటుంది. అనగానే నీలిమ ముఖం ఎర్రగా ముద్దమందారంగా అవుతుంది. సిగ్గుపడుతున్న నీలిమని చూసి, నువ్వు సిగ్గు అంతా నా మనవడి ముందు చూపించు అంటుంది. అలాగే అన్నట్టు తలూపిన నీలిమని చూసి, ఇదిగో ఇప్పుడు చూపించు నా మనవడికి అనగానే, ఇప్పుడా అన్నట్లు తలెత్తి పైకి చూసిన నీలిమకి హర్ష ఎదురుగా ఉండేసరికి పాపం కరెంటు షాక్ కొట్టినట్లు అయిపోయి తలదించేస్తుంది. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు అన్నట్టు బామ్మ వెళ్ళిపోతుంటే నీలిమకి మాత్రం ఏదో తెలియని భావం కలుగుతుంది. అది సిగ్గా, భయమా, మరింకేదో తనకు తెలియదు. కానీ అక్కడ ఉండబుద్ధి అవలేదు తనకి. బామ్మతో పాటు బయటకి వెళ్ళడానికి చూస్తూ బామ్మతో డోర్ దాకా వెళ్ళిన నీలిమ ఒక్కసారిగా గాలిలో తేలుతుంది. భయంతో అరిచేలోపు తన పిలుపు తన నోటిలోనే ఆగిపోతుంది. కారణం ఆకాష్. అసలు ఏం జరిగింది అంటే, నీలిమ బామ్మతో వెళ్ళాలి అనుకోవడం ముందే గమనించిన ఆకాష్ తన ప్రయత్నం ఆపేస్తూ నీలిమని ఒక్కసారిగా వెనక నుంచి ఎత్తుకొని తను అరిచేలోపు రిమోట్తో డోర్ క్లోజ్ చేసి తనతో సహా బెడ్ మీద పడతాడు. అంతే, ఇంకా పాప మ్యూట్ అయిపోతుంది. అంత దగ్గర నుంచి ఆకాష్ని చూసిన నీలిమకి సిగ్గు, మరొక పక్క భయం కలగలిపి చూస్తూ అక్కడి నుంచి లేవాలి అనుకునేలోపు నీలిమని ఇంకా తనలోకి అదుముకుంటాడు ఆకాష్. తను అంత దగ్గరగా ఉండేసరికి ఏమీ అర్థం కాక భయంతో చెమటలు పడుతుంటే, ఏంటి బేబీ ఆ చూపు, నీకు కావాల్సింది కూడా ఇదే కదా అంటుంటే ఏంటి అన్నట్టు చూస్తుంది. నీలిమ చెవి దగ్గరకు వెళ్ళి, బామ్మ మాట తీర్చడానికి రెడీనా, ప్రొసీడ్ అవుదామా అంటుంటే నీలిమ కళ్ళు ఇంత చేసుకొని చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ చెప్పు, నీకు ఓకే కదా అంటుంటే నో అని గట్టిగా అరుస్తుంది నీలిమ. మరెందుకు మాట ఇవ్వడం వరకేనా, నిలబెట్టుకోవా అని అడుగుతుంటే ఆకాష్ కళ్ళలోకి చూడలేక తలదించేస్తుంది. తన నుంచి తప్పించుకోవడానికి ఆకాష్ భుజాల మీద పట్టుకొని నెట్టడానికి ట్రై చేస్తుంటే ఇంకా దగ్గరగా జరుగుతాడు. ప్లీజ్ అండి, లేవండి, నాకు బరువుగా ఉంది అంటుంటే, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో, లేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది అంటాడు. ఆ మాటతో పాప షాక్ అవుతుంది. వెంటనే చూపు తిప్పేసి నెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేయగా, నా నుండి ఎంత తప్పించుకోవాలి అని చూసినా తప్పదు బంగారం. చచ్చేంతవరకు నాతోనే ఉండాలి. ఈ జీవితం నీకు ముళ్ళబాట తప్ప పూలబాట ఎప్పటికీ కాదు. నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని ఎంత ప్రయత్నించినా అంతకంత నీకు దగ్గర అవుతూ ఉంటాను. నిజానికి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు. కానీ తప్పదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా బంగారం? అయినా నా పగ కూడా ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు అంటుంటే, అది విన్న నీలిమకి తన మాటలు అసలు అర్థం కాక షాకింగ్గా ఉంటే, చివరగా అన్న పదాలు మాత్రం నా పగ కూడా అందంగా ఉంటుంది అనుకోలేదు అన్న మాట దగ్గరే ఆగిపోతుంది నీలిమ. అది ఏంటో అడగాలి అనుకునేలోపు నీలిమ మాట బయటకు రాకుండా తన పెదవులతో నీలిమ పెదవులు ముడివేస్తాడు. అంతే, మన పాప పని అవుట్.
మొదట వద్దని గింజుకున్నా సరే అంతకంతకు ముద్దులో గాఢత పెరగడంతో ఊపిరి ఆడక నెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినా కదులుతాడా మహానుభావుడు? ఇంకా ఇంకా దగ్గరికి అదుముకుంటూ ఆ ముద్దుతో పాటు తన చేతులకి కూడా పని చెప్పాడు ఆకాష్.